హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా గార్డెన్ విత్ టుడే. ఈరోజు అయితే మా మమ్మీ ఏం చేస్తుందంటే చెట్లు తీగలు వాడడానికి ఇట్లా ఇది కడుతుంది. ఇట్లా పందిరి పందిరి టైపు కడుతుంది తీగలు అల్లుకోవడానికి. సో అందరు చెట్లు పెంచండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ బీరకాయ అయింది, ఆడ కూడా ఒకటి అయింది. చూడండి ఈడొక బీరకాయ అయింది. ఫుల్ గాలి పెడుతుంది, వాన వచ్చేటట్టుంది నాకు తెలిసి. వంకాయలు అయితే ఫుల్ వంకాయ ఇక్కడ చూడొచ్చు చాలా అయినాయి. అండ్ ములక్కాయలు చూడండి, ములక్కాయ ఎంత దొడ్డుగా అయిందో. ములక్కాయ చాలా లావు అయిపోయింది అది. ఇంకా ఇక్కడ కూడా ఒక ములక్కాయ అయింది, ఇక్కడ కూడా ఒక ములక్కాయ అయింది. ఇంకా చాలా ఉన్నాయి. టమాటా అనుకుంటా, టమాటా లిల్లీ సో ఇదైతే మా మమ్మీ చాలా కష్టపడుతుంది. కల్లమాకు సంథింగ్ ఎక్సెట్రా. అయితే యాక్చువల్లీ ఇదే తాడు ఎందుకు కడుతున్నా అంటే దీనికి కొంచెం గ్రిప్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, దగ్గర తీసుకురానన్న ఇది చూస్తారు కదా తాడు, ఇది కొబ్బరి తాడు గ్రిప్ ఉంటుంది ఒకటి. మనకు తర్వాత అయినా జారిపోకుండా కొంచెం పట్టుకొని ఉంటాయి అన్నమాట తీగలు దీనికి మంచిగా. అట్లానే మనం ప్లాస్టిక్ థ్రెడ్ అట్లాంటిది కాకుండా ఈ కొబ్బరి నారతో చేసింది ఇది కాబట్టి చెట్లకు కూడా మంచిది. ఇది పాడైపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎరువులో కంపోస్ట్లో వేసేస్తాను అన్నమాట. ఇది థ్రెడ్ వెళ్ళట్లేదు అంటే మనం ఏం చేయాలంటే ఇట్లా పైనుంచి కిందికి చట్టంతో వేసేస్తుంది. ఏమవుతుందంటే మనకి తీగలు మరీ పొడుగు కాకుండా ఇక్కడ కూడా వెళ్ళిపోతాయి కదా పైకి. అట్లా సెట్ చేస్తున్నాం ఇట్లా సెట్ చేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే మొన్నటి వరకు మనము బూడిది గుమ్మడికాయ, కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ అవన్నీ పెట్టుకున్నాం కదా విత్తనాలు. వాటికి అవి తీగలు వచ్చేలోపు మనం ఇది సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పారడానికి. లేకపోతే అవి ఎటు పడితే అటు వాడిపోతుంటాయి, పారుతుంది కదా. తర్వాత తీస్తే మనకు అది డిస్టర్బ్ అవుతుంది అనమాట మొక్క. అందుకని నేను ముందే సెట్ చేస్తున్నా. ఇది చూడండి, అయితే మనము తీగ ఇట్లా అల్లుకునే లోపు కట్టుకోలేమనుకో ఈ కొబ్బరి తాడు ఇట్లా ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది లాగినాం అనుకోండి, ఇట్లా లాగితే ఇట్లా తెగిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చూడండి బీరకాయ. అయితే దీనికి ఇది బట్టలు ఆరేయడానికి నేను కట్టుకున్న వైర్ అనమాట. ఏది దొరికితే దానికి పాకిపోతుంటుంది అనమాట ఈ తీగ అనేది. అందుకనే మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా అడ్వాన్స్గా ముందే కట్టి పెట్టుకుంటే మనం దేనికైతే మనం సెట్ చేసి దాని పక్కన చెట్టు పెట్టుకుంటామో దానికే పాకుతుంది. ఇంకా మనకు ఈజీ ఉంటుంది. అవి బీరకాయలైనా, పొట్లకాయలైనా, కాకరకాయలు తెంపుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట మనకు. ఇది చూడండి, పైన ఒకటి కట్టిన కదా, 3-4 లైన్స్ అడ్డం కట్టుకున్నా నేను. కట్టుకున్న తర్వాత పైన ఒకటి కట్టుకున్నా. తర్వాత మళ్ళీ దీనికి ఇట్లా వేసేసుకుంటున్నా. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఇట్లా వేసేసుకుంటున్నా. జస్ట్ ఊరికే తర్వాత తీసినా కానీ మనకు థ్రెడ్ ఈ తాళాలు వేస్ట్ కాదనమాట. ఇంకో ముళ్ళు వేయట్లేదు నేను, జస్ట్ ఊరికే అంతే. చూడండి, నేను పాత తాడు కొత్త తాడు ఏది ఉంటే అది వాడుకుంటానండి. ఇది వేస్ట్ కాదు మనకు ఎప్పుడైనా కానీ. ఒకవేళ అంతా చీకిపోయి పాడైపోయిందంటే మట్టిలో కలిపేసి మొక్క పెట్టేసుకుంటే దానిలో మొత్తం కలిసిపోతుంది. ఎందుకంటే కొబ్బరి తాడు కాబట్టి. ఇంకా వేరే ఏవైనా కానీ మనకు ప్లాస్టిక్ అట్లాంటివి ఉంటాయి కదా తాళ్ళు, అవి మనకు యూజ్ కాకపోతే పడేయాల్సి వస్తుంది. కానీ కొబ్బరి తాడు చాలా బెనిఫిట్ ఉంటుంది మనకు. రోజు అనుకుంటున్నానండి, అస్సలు వీలు కాలేదు నాకు ఇన్ని రోజుల నుంచి. షాప్కి వెళ్తా కదా, పార్లర్కి వెళ్తుంటా కాబట్టి నాకు అసలు టైం కుదరలేదు. అందుకనే ఇంకా ఇవి పాకిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఇది చూడండి ఒకసారి, ఇది చిక్కుడు తీగండి. ఆల్రెడీ 1 మంత్ అయింది. ఎంత అసలు విపరీతంగా పెరిగిపోయింది.
ఈ బ్లూ కలర్ టబ్లో పెట్టుకున్న కింద నేను దాన్ని, పెద్ద టబ్లో. ఈ బీరపాది కూడా దాంట్లోనే ఉంది ప్రజెంట్ అయితే. చూడండి, ఇది 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 చిక్కుడు తీగ, ఇది బీర. రెండు అసలు నేను ఏదో ఇగో ఇది బీర అవుతుందో లేదో అని ఊరికే అట్లా పెట్టేసిన, కానీ చాలా బీరకాయలు అయినాయండి. ఇది 3 చెట్లు, ఈ టబ్బు సగం ఉంది కదా డ్రమ్ము, దాంట్లో ఉన్నాయన్నమాట. అవి అవి మనకు వెజిటేబుల్స్ ఇచ్చినప్పుడు వాటికి సపోర్ట్ చేసి వాటికి కావాల్సినవి సెట్ చేస్తేనే కదండి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా బాగా ఇస్తాయి అవి. అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే అవి పాకడానికి వీలుగా మంచిగా సెట్ చేసి పెట్టిననుకో ఈజీగా పాకుతాయి. ఏవైనా తీగజాతికి సంబంధించినవి కింద భూమి మీద కాకుండా వేలాడేటట్టు ఉంటే తొందరగా పెరుగుతాయండి అవి. ఎందుకంటే వాటి గుణం అది కదా. వాటి గుణం ఏంటంటే వేలాడాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ బీరకాయ ఉంది కదా, ఆ బీరకాయ ఇట్లా తీగకు వేలాడితే తొందరగా పెద్దగా అయిపోతుంది. అదే భూమి మీద వదిలేసినాం అనుకోండి తొందరగా కాదన్నమాట, గ్రోత్ తొందరగా రాద్దండి. ఎప్పుడైనా మీరు తీగజాతి ఏ పెట్టుకున్నా చిన్న దారము ఏది ఉన్నా సరే, ఇప్పుడు పత్తితో చేసిన దారాలు ఉంటాయి కదా, మీకు కొబ్బరి తాడు అందుబాటులో లేకపోతే అదైనా సెట్ చేసుకోవచ్చు మీరు ఇట్లా. ఇప్పుడు చూడండి మనది కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర యాక్చువల్లీ తాడు లేదనమాట. ఉన్న తాడికి ఇట్లా సెట్ చేసుకున్నాను నేను. ఈవినింగ్ టైం ఇది, నేను తొందరగా వచ్చేసిన ఈరోజు పార్లర్ నుండి. ఇది వర్క్ చేసుకుందామని, ఎందుకంటే మార్నింగ్ టైం పిల్లలకు బాక్సులు కట్టేది ఉంటుంది, నాకు అసలు వీలు కాదు పైకి రావడానికి సెట్ చేయడానికి. ఇంకొక వరుస కింద కట్టుకుంటాను నేను, తాడు అక్కడ ఉందేమో చూసుకుంటాను నేను, కొబ్బరి తాడు ఇంకా సెట్ చేసుకోవాలి. ఇది విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటు ఇంకా మనకు చూడండి ఇక్కడ కాకర బీర రెండు ఉన్నాయి దీంట్లో, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట ఇవి తీగ జాతులు. ఎందుకంటే ఒక్కరోజు ఒకటి, ఒక వారంలో మరీ కిలోలు కాకుండా వారంలో 2-3 వెజిటేబుల్స్ వచ్చినా చాలు కదండి. ఇది చూడండి ఎంత హెల్దీగా ఉంది చూడండి బీరకాయ ఇట్లా అన్నమాట. అందుకనే నేను ఇంత ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఏదో కిలోలు పండిస్తామని కాదు, కాకపోతే ఏదో మన సంతృప్తి కోసం పిల్లలకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా మనం ఏం చేస్తున్నాము, ఎట్లా వస్తున్నాయి వెజిటేబుల్స్ అనేది అనే ఆ ఉద్దేశంతోనే నేను ఇంత రిస్క్ అయినా సరే చేస్తానండి. అస్సలు టైం ఉండదు నాకు, అయినా సరే. ఇది చూడండి, అటు తాడు లేదని చెప్పేసి, ఒక్క నిమిషం, అక్కడ తాడు లేదు కదా, అది ఈ తీగ చూసి అది బట్టల కోసం ఆరేసుకున్న ఆ తీగకు పాక్కుంటూ బీర చెట్టు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇంత పెద్ద, ఇది చూడండి ఇంత పెద్ద బీరకాయ అయింది చూడండి. చూస్తురా, ఇంత పెద్ద బీరకాయ అయితే మనకు అయ్యింది. ఇది తాడు ఇక్కడ వేస్ట్గా ఉందండి, స్ట్రక్ అయిపోయింది. ఇది బట్టలు ఆరేసే తీగకు, దీన్ని కూడా తీస్తున్నాను నేను, ఎందుకంటే మనకు తీగ ఆడ అవసరం ఉంది కదా తాడు. అందుకని ఇప్పుడు ప్రజెంట్ నేను అనుకోకుండా ఇంటి దగ్గర వచ్చినా అనుకోకుండా ఇది సెట్ చేస్తున్నా కాబట్టి నేనేం ప్రిపేర్ కాలేదన్నమాట. ఈ కట్టుకోవాలి పందిరని రోజు అనుకుంటున్నా, తెద్దాం అనుకుంటున్నా, ఎప్పటిదో ఉందన్నమాట పాత తాడు. అందుకనే అది తీస్తున్నా అనమాట. ఇక రిస్క్ అవుతుందండి, ఎందుకంటే మనం ఒకటి కావాలనుకున్నప్పుడు రిస్క్ లేకుండా ఏ పని కాదు, తప్పదు. కష్టం ఉంటేనే దాంట్లో మనకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. అదైతే నేను 100% నమ్ముతానండి. ఎందుకంటే ఎంత రిస్క్ ఉంటుందో అంత సంతోషం ఉంటుంది మనకు చేసే వర్క్లో. అది సక్సెస్ అయిన తర్వాత తెలుస్తుందండి, ముందు మనకు అర్థం కాదు. చూస్తురా, ఫైనల్గా అయితే నేనైతే ఈ తాడు తీసేసుకున్నా. ఇదైతే చూడండి, మనకు అవతల సైడు పాక్కుంటూ పోయిందని చెప్పిన కదా తీగ, అయితే ఆ తీగను నేను ఎటు పడితే అటు వెళ్ళిందండి. ఇది మొత్తం అక్కడ వెళ్ళిపోయింది. అందుకని దాన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఈతలకి తీసుకుంటున్నా. వన్ సైడ్ ఉంటుంది కదా, పాలినేషన్ కూడా మనకి ఈజీ ఉంటుంది. అందుకనే మొత్తం తీగలను వన్ సైడ్, ఈ అన్ని తీగలను ఇక్కడ వాకిపిద్దామని వన్ సైడ్ చేసేస్తున్నా. షిఫ్ట్ అన్నమాట, ఇక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి తీస్తున్నా. ఓకేనా, ఏం కాదండి, ఏమవుతుంది చెప్పండి, ఏం కదిలిస్తే ఏమవుతుంది, మా అంటే ఏవో 2-3 ఆకులు రాలిపోతాయి, అంతకుమించి ఏం కాదు. ఇట్లా లాగుతుందని చెప్పేసి అట్లా లాగుతున్నారు, ఇట్లా చెట్లు ఖరాబ్ అవుతాయి అని ఏం అట్లా అనుకోకండి. ఇది చూడండి, తీగ అటు ఎక్కడో పోయిందండి ఇది. అందుకని దీన్ని మనం ఒక నిమిషం ఇట్లా సెట్ చేసేసుకుంటాను నేను. ఒక నిమిషం, ఒక్కసారి మీరు కనుక ఇట్లా పందిరిలాగా వేసేసిర్రంటే ఫిక్స్ అండి. ఇంకా మీకు మంచిగా అసలు ఏ తీగలు పెట్టుకున్నా పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట. అక్కడ మళ్ళీ
సో గాయస్ మా అమ్మ అయితే 4 ఇయర్స్ కింద ఇది సిమెంట్తోని ఇట్లా చిన్నగా మనం గులాబ్ జాము వర్టికల్లో ఎట్లయితే హారిజెంటల్లో ఎట్లయితే చేసుకుంటామో అట్లా అట్లా ఒత్తి దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి సిమెంట్తోని ఇట్లా వేసింది. 4 ఇయర్స్ బ్యాక్ సేమ్ ఇవే చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇంకా చూడండి ఈడ కూడా సూపర్ వచ్చింది ఇది. దీంట్లో మధ్యలో ఇట్లా వాటర్ వేసుకుంటాం. ఇది కూడా మా మమ్మీ 4 ఇయర్స్ బ్యాక్ వేసింది సిమెంట్ది. ఇంకా చాలా ఉన్నాయి సిమెంట్తోని తొట్లు కూడా వేసింది మా మమ్మీ. మీరు కూడా వేసుకోండి ఇంట్లో ఇట్లాంటివి. ఇది చూడండి, ఇట్లా ఈ తీగలు ఉన్నాయి కదా, వీటిని ఇట్లా సెట్ చేసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బీర తీగ దీనికి ఉంది కదా, ఇప్పుడు ఇప్పటి నుంచి ఇది దీనికి వాకుతుంది ఇంకా. ఓకే, ఇట్లా సెట్ చేస్తే ఇక ఆల్రెడీ ఇక పూత అవుతుంది కదా. ఇక ఇదేమో అవతల నుంచి తీసుకొచ్చిన, ఇక దీనికి కూడా పూత ఉంది చూడండి. ఇంకా అయ్యేది ఉంది. అందుకనే ఎందుకు మనకు ఇంత బాగా చెట్లు అవుతున్నప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తే కావాల్సిన వెజిటేబుల్స్ వస్తాయండి మనకు. అందుకనే నేను ఇంత రిస్క్ అయినా సరే చేసుకుంటాను అనమాట. ఇది చూస్తురా, ఇట్లా అక్కడ నుంచి ఇతలకి వేసుకున్నా. చూద్దాం ఎంతవరకు వస్తుంది ఇది. ఓకే, ఇంకా అది చూసుకుంటుంది ఇక్కడ నుంచి, అదే పాకుతుంది ఇంకా. ఇదన్నమాట సంగతి. ఈరోజు అయితే నేను ఇంటి దగ్గర ఉన్నందుకు ఈ తీగ జాతులకు సంబంధించిన పందిరి మాత్రం అల్లినమాట. నాకు వచ్చినంత వరకు సెట్ చేసిన. ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను ఇదే అండి, నా మిద్దె తోటలో నాకు తెలిసినంత వరకు ఏది తెలుస్తుందో అది, ఏది నాకు బెటర్ అనిపిస్తే అది చూస్ చేసుకొని ఇట్లా చేస్తుంటాను అనమాట. చిన్న చిన్నగా ఏం లేదండి, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ హ్యాపీగా మనము అవతలకి వెళ్ళిపెట్ట. ఓకే అండి, ఫైనల్ అయితే నా తీగ కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ తీగ జాతులు చాలా ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్. ఇది సరిపోకపోతే మళ్ళీ అటు సైడ్ ఇంకో పందిరి వేసుకుంటాను నేను. ఎందుకంటే నా దగ్గర చెప్పిన కదా తాడు ఇంతే ఉంది, ఎక్కువ లేదనమాట. ప్రజెంట్ దీనికి సరిపోయినంత తాడు ఉంది. ఇది ఓకే అడ్జస్ట్ చేసేసిన నేను. ఎందుకంటే ఇంత బాగా ఏం చూడండి బీరకాయ. మీరు ఏమైనా అనండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని అనుకున్నా సరే, కాకపోతే మనం పెట్టుకున్న చెట్టుకు వెజిటేబుల్స్ వస్తాయి కదా, ఆ హ్యాపీనెస్ అనేది అది పెట్టిన వాళ్ళకే అర్థమవుతుంది. అంటే అందరికీ అర్థం కాదు అసలు. పువ్వులు పెట్టినా అంత సంతోషం కాదేమో, కానీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు. అందుకనే మస్ట్ మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 మొక్కలు నాటి చూడండి ఫస్ట్. ఏవో ఒకటి టమాటానో, ఆలుగడ్డనో, వంకాయనో, మిరపకాయనో, ఏవో ఇవి చాలా ఈజీగా పెరిగే వెజిటేబుల్స్. వేరే వాటికి రిస్క్ కొంచెం ఉంటుంది. ఇవి ఎక్కడ వేసినా అవుతాయండి. ఇంకా లాస్ట్ వీడియోలో నేనైతే అది కూడా చూపించిన మీకు. మట్టి చాలా తక్కువ మట్టితోని ఆకులు, జస్ట్ ఆకులు ఉంటే సరిపోతుంది. ఆకులతోనే నేను వీడియో చేసి పెట్టిన కదా. అట్లా చూసుకున్నా సరే మీకు టబ్బులు ఉన్నా, వాటర్ క్యాన్లు ఉన్నా, ఆయిల్ క్యాన్లు ఉన్నా, ఏ ఉన్నా సరే వాటితో మీరు మొక్కలు పెట్టుకోవచ్చు. అది వెయిట్లెస్, మళ్ళీ మీరు ఈజీగా లేపొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, బకెట్ చూడండి. ఇక ఒక చేతితో నేను లేపిన కదా, ఇక ఒక చేతితో లేపిన ఇట్లా అనమాట. అట్లా సింపుల్గా అంతా 25 లీటర్స్ బకెట్ అది ఒక చేతితో లేపగలిగిన అంటే అందులో మొత్తం ఆకులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా గార్డెన్కు సంబంధించి ఇదండి. ఇంకా నేను నిన్న మొన్న వర్షం బాగా పడింది కాబట్టి నేను పైకి రాలేదు అసలు. వచ్చినా చూసుకునే వెళ్ళిపోయినా ఏమన్నా పురుగులు అవి ఉన్నాయేమని. కానీ వర్షం వదిలేటట్టు లేదు కాబట్టి ఇప్పుడు స్ప్రే చేయడానికి కూడా మనకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి కూడా టైం లేదు. వర్షం పడే ముందు అస్సలు స్ప్రే చేయొద్దు. ఎప్పుడైతే ఎండ ఉంటుందో అప్పుడు స్ప్రే చేస్తేనే ఏమన్నా పురుగు పుట్రా ఉంటే వెళ్ళిపోతుంది. లేకపోతే మనకు అది వర్క్ అవ్వదన్నమాట. అట్లని నేనేం చేయట్లేదు. కాకపోతే హెల్తీగానే ఉంది. ఈ చెట్లు అయితే హెల్తీగా ఉన్నాయి. బీరపాదు హెల్తీగా ఉంది, ప్లస్ ఇది చిక్కుడు కూడా హెల్తీగానే ఉన్నాయి. ఇంకా కాకర స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ చూస్తారు కదా, కాకర స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏం చేయాలి, కాకర కంటే కింద ఉన్న ఆకులు కట్ చేసేయాలండి. ఇంకా ఒక 3-4 ఆకులు వస్తాయి కదా పైకి. వచ్చిన తర్వాత ఈ కింద ఉన్న ఆకులు తీస్తే మనకు మంచిగా బెస్ట్ అనమాట. పైకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇదన్నమాట సంగతి ఈ రోజుది. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. మీరు తీగజాతులు వేసుకుంటే ఇట్లా ట్రై చేయండి. పందిరి వేసుకోండి. కింద పాకితే తొందరగా వెజిటేబుల్స్ రావండి మనకు. అందుకనే పైన వేలాడేటట్టు ఉండాలి ఎప్పుడైనా కానీ, తీగజాతులకు సంబంధించినవి కాబట్టి ఇట్లా వేసుకున్నా. నేను ముందు కూడా పందిరి కట్టుకున్నా ఇట్లాంటిది. అది తీసేసిన అనమాట. సమ్మర్లో ఎండకు అటు ఇటు అయిపోయి తీగలన్నీ పడిపోయినాయి గాలికి. అట్లని ఇప్పుడు మళ్ళీ వేరేది వేసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా 2 మొక్కలు నాటుకోండి. ఫస్ట్ 2 మొక్కలు నాటి ట్రై చేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెంచాలనే ఆలోచన వస్తుంది. హ్యాపీనెస్తోని హ్యాపీగా పెంచుకోవచ్చు. ఓకేనా.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా యూజ్ అయితే నా వీడియో ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. బాయ్.